వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి తిని పక్కన పడేసే ఒక వేస్ట్ మెటీరియల్ని రీయూజ్ చేసుకుంటూ ఒక మంచి డెకరేటివ్ ఐటెంగా అయితే మనం చేసేసుకుందామండి. మరి ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను కదా బుజ్జి బుజ్జి ర్యాబిట్స్ని, వాటిని అయితే మనం ఈరోజు చేసుకుంటున్నామండి. దానికి కావాల్సిన మెటీరియల్స్ అన్నింటినీ కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి. కాటన్, తర్వాత వచ్చేసరికి పిల్లలు మనం ఏదైనా షాపింగ్కి అది వెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా గ్రాసరీస్ అది పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ కిండర్ జాయ్స్ని మా పిల్లలైతే కంపల్సరీ తీసుకోవాలని గొడవ చేస్తారండి. ఎప్పుడు తిని పక్కన పడేయటమే ఎందుకు అని చెప్పి ఇలా అయితే నేను ఆలోచించి అప్పటికప్పుడు అయితే చేసేసానండి. చూస్తున్నారు కదా, చక్కగా కిండర్ జాయ్ని నేను తిని పక్కన పడేశారు కదండి, వాటిని అయితే క్లీన్ చేసేసాను. అవి వచ్చేసరికి 2 కిండర్ జాయ్స్ అండి, అంటే ఒకదానికి ఒకటి అటాచ్ అయ్యి వస్తాయి కదండి. 2 కిండర్ జాయ్స్ వాటిని అయితే తీసుకున్నాను. క్లీన్ చేసేసుకుని నీట్గా దానికి చిన్న ఎక్సెస్ పార్ట్ అనేది సైడ్న వస్తుంది, అది కూడా వీడియోలో చూపించాను. అదైతే కట్ చేసేసుకోవాలండి. తర్వాత వచ్చేసరికి ఈ పార్ట్కి వచ్చేసరికి ఎగ్ లాగా ఉంటుంది కదండి, దాని మొత్తానికి కూడా మన గమ్ ఏదైనా ఫెవికాల్ అయినా, లేదంటే స్టోన్ గమ్ అయినా, ఫ్యాబ్రిక్ గ్లూ అయినా ఏదో ఒకటి గమ్ అనేది దానికి మొత్తం అప్లై చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ కొంచెం తీసుకుని అది లేయర్స్గా వస్తుంది కదండి, ఒక 3-4 లేయర్స్గా అయితే మనం తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, లేయర్ అట్లా తీసుకుని గమ్ రాసేసాం కదండి ఆల్రెడీ ఎగ్ దాని మీద అంతట్లో కూడా ఇలా ఈ కాటన్ ఏదైతే ఉందో అది కవర్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలా ఒక షేప్లో అనేది తీసుకోవాలి. నేనైతే 3 ర్యాబిట్స్ని చేస్తున్నాను కాబట్టి 3 చేసి చూపిస్తున్నానండి. ఇదిగో 3ని కూడా నేను ఇలా గమ్ అప్లై చేసేసి కాటన్ అది అంటించేసేసి లోపల వైపు కూడా చూపించాను కదండి వీడియోలో, అలా లోపలికి కూడా ఫోల్డ్ చేసేసి గమ్ అది అంటించేసేస్తే ఒక్క 5 మినిట్స్లో అది ఆరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి వాటికి ర్యాబిట్స్కి వచ్చేసరికి చెవులు ఉంటాయి కదండి, ఆ చెవులకు వచ్చేసరికి మనం ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఒక వైట్ పేపర్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనం మామూలుగా అయితే లీవ్స్ అవి కట్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఏదైనా క్రాఫ్ట్ అది మనం ఫ్లవర్స్ కానీ ఏదైనా లీవ్స్ కానీ చేసేటప్పుడు ఆ షేప్లోనే ఒక లీఫ్ అనేది కొంచెం పెద్దగా కాకుండా చిన్నది కాకోకుండా మీడియం సైజులో అయితే డ్రా చేసుకుని ఇలా కట్ చేసేసుకుని ఒక్కొక్క దానికి 2 చెవులు చొప్పున 6 ఇయర్స్ని కూడా మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుందండి. కట్ చేసుకునేటప్పుడే కింద వైపుకి వచ్చేసరికి కొంచెం ఎక్కువగా కాండం ఉండేటట్లుగా పెట్టుకుంటే ఫోల్డ్ చేసేటప్పుడు బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ కనుక మీ దగ్గర కలర్ పేపర్ ఏదైనా ఉన్నట్లయితే ఇలా లోపల ఒక లేయర్ లాగా ఆ పింక్ పేపర్ని స్టిక్ చేసేసేయండి. నా దగ్గర పింక్ పేపర్ లేదండి, అందువలన నేను క్రయాన్ అది తీసుకుని ఇలా ఆ మధ్యలో అదే షేప్లో స్కెచ్ పెన్ ఉంటే స్కెచ్ పెన్తో కూడా మీరు డ్రా చేసుకోవచ్చు. నేను క్రయాన్తో ఇలా షేప్ అనేది తీసుకున్నానండి. వాటిని కూడా ఒక 6 పడతాయి కదండి, 6ని కూడా రెడీ చేసేసి నేను పక్కన ఇట్లా డ్రా చేసేసి పక్కన పెట్టేశానండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం లీవ్స్ కట్ చేయడానికి కొంత పేపర్ అనేది మిగిలిపోయింది కదండి. లీఫ్ అనేది ఒక షేప్లోకి వచ్చినప్పుడు అదే షేప్తో ఉంటుంది కదా, అదే షేప్తో చిన్న చిన్న పీసెస్గా చూపిస్తున్నాను కదండి వీడియోలో, మీకు పక్కన పెట్టి కనిపిస్తున్నాయి కదా, అలా చిన్న చిన్న రేకుల్లాగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. లీఫ్కి నేను ఎక్సెస్ పార్ట్ అనేది కొంచెం కింద అట్టి పెట్టుకోండి అని అన్నాను కదండి, దాన్ని అయితే లోపలికి ఫోల్డ్ చేసేసి ఇలా గట్టిగా నొక్కి ప్రెస్ చేసినట్లయితే అది లోపలికి ఫోల్డ్ అయ్యి ఉంటుంది కదా, ఆ భాగానికి మనం గమ్ అప్లై చేసేసి వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా ఫోల్డ్ చేసిన భాగానికి గమ్ అనేది అంటించి ఎక్కడైతే మనం ఇట్లా ప్లేస్ చేయాలనుకుంటున్నామో అక్కడైతే ఈ ఇయర్స్ని స్టిక్ చేసేసేయండి. గమ్మే కాబట్టి కాటన్ మీద ఈజీగా అంటుకుపోయిద్దండి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం ఫింగర్ హెల్ప్ తీసుకుని కొంచెం అదిం పెట్టి గట్టిగా ప్రెస్ చేసినట్లయితే అంటుకుపోతుందండి. ఇలా అన్నీ అంటే 3 పెట్టుకున్నాం కదండి, 3టికి కూడా ఇలానే ఇయర్స్ని మనం స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 1 కిండర్ జాయ్ మీ దగ్గర ఉన్నట్లయితే 2 చేసుకోవచ్చండి. నా దగ్గర 2 కిండర్ జాయ్స్ ఉన్నాయి, బట్ నేను ఒక 3 అయితే చేశానండి. ఇంకొకటి వచ్చేసరికి మా పాపతో క్రాఫ్ట్ లాగా ఉంటుంది, తనతో చేయించాలి అన్న ఉద్దేశంతో నేను పక్కన పెట్టేశాను. చూస్తున్నారు కదా, ఇట్లా వచ్చేసరికి తర్వాత ఐస్ని కూడా మనం రెడీ చేసుకుందాం. మీ దగ్గర కనుక ఏదైనా స్టిక్కర్స్ ఉంటాయి కదండి, బ్లాక్ స్టిక్కర్స్ చిన్న సైజులో ఉన్న వాటిని తీసుకుని ఐస్ కింద పెట్టేసేయండి. లేదు అన్నట్లయితే స్కెచ్ పెన్ కానీ మార్కర్ కానీ ఏదైనా ఉన్నట్లయితే ఐస్ ప్లేస్లో డాట్ లాగా స్కెచ్ పెన్ అయితే స్కెచ్ పెన్ను, మార్కర్ అయితే మార్కరు, స్టిక్కర్ అయితే స్టిక్కరు, ఏదైతే అది దాన్ని అక్కడ అంటించేసేయండి. తర్వాత వచ్చేసరికి మిరియాలు ఉంటాయి కదండి, మిరియాలను కూడా అంటించుకోవచ్చండి.
లేదు అంటే బ్లాక్ పేపర్ ఏదైనా ఉన్నట్లయితే రౌండ్ షేప్లో కనుక కట్ చేసుకుని ఇలా అయితే గమ్తో అంటించేసేసుకోండి ఐస్ లాగా. చూస్తున్నారు కదా, ఒక షేప్ అనేది ర్యాబిట్ షేప్ అనేది మీకు అర్థమైపోతుంది కదా. తర్వాత మనం సన్నగా రేకుల్లాగా మనం కట్ చేసుకున్నాం కదండి, వాటిని వచ్చేసరికి మూతి దగ్గర అటు ఇటు ఇట్లా మీసల్లాగా ఉంటాయి కదండి, అలా దీనికి కూడా మనం పెడుతున్నామండి. ఇలా ఇటు ఒక సైడ్ 2, రెండో సైడు ఒక 2 అలా స్టిక్ చేసేసుకోవాలండి. ఈజీగానే అతుక్కుపోతుందండి, ఎందుకంటే పేపరే కాబట్టి పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. 2 పెట్టుకున్నా పర్వాలేదు, 3 పెట్టుకున్నా పర్వాలేదు. నేనైతే 2 ఇటు 2 అటు 2 అట్లా అంటించేస్తున్నానండి. చూస్తున్నారు కదా, చేతికి కొంచెం గమ్ ఏదైనా అంటినట్లయితే కొంచెం క్లాత్ ఏదైనా తుడిచేసుకోండి, ఎందుకంటే మనం కాటన్ మీద వేలు పెట్టినప్పుడు కాటన్ మనకి అతుక్కుపోతుందండి గమ్ ఉన్నట్లయితే. చూస్తున్నారు కదా, మొత్తానికి ఒక ర్యాబిట్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందండి ర్యాబిట్? ఇలా మనం ఎన్ని చేసుకోవాలి అనుకుంటున్నామో అలా 1 by 1 చేసుకుంటూ వెళ్ళిపోవటమేనండి. ఇది పిల్లలతో కనుక మీరు చేయించినట్లయితే చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాకుండా వాళ్ళ యొక్క క్రియేటివిటీ లెవెల్స్ అనేవి కూడా డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. మరి చూస్తున్నారు కదా, ఇలా 1-2 ఐటమ్స్ మనం కనుక దగ్గరుండి వాళ్ళకి నేర్పించినట్లయితే నెక్స్ట్ వాళ్ళే చేయడానికి ఇష్టపడతారండి. మన హెల్ప్ లేకపోకుండానే వాళ్ళు ఓన్గా తయారు చేసుకుని ఇలాంటివి మనకు చూపించినప్పుడు మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. మరి వాళ్ళ చేతితో వాళ్ళు చేసుకునే కనుక షోకేస్లో అట్లా పెట్టుకున్నారనుకోండి, ఎవరన్నా బయట వాళ్ళు వచ్చినప్పుడు చూసి బాగున్నాయి అన్నప్పుడు వాళ్ళలో ఇంకా ఏదో ట్రై చేయాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలి, కొత్తగా చేయాలి అన్న ఒక క్రియేటివిటీ అనేది వాళ్ళలో డెవలప్ అవుతుంది. మరి ఇలాంటివి మరిన్నిటిని పిల్లలతో మీరు చేయించుకోవడానికి ఇష్టపడండి. మరి దసరా హాలిడేస్కి అయితే ఇలాంటివి ప్లాన్ చేయండి. ఈరోజు వీడియో ఎలా అనిపించిందండి? ఈ బుజ్జి ర్యాబిట్స్ ఎలా ఉన్నాయి? తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి ఇలాంటి మరిన్ని క్రాఫ్ట్స్ కనుక మన ఛానల్లో మీరు చూడాలి అనుకున్నట్లయితే తప్పకోకుండా ఛానల్ నేమ్ పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కేసేయండి. ఈరోజుకి ఇదే వీడియో అండి. రేపు మరొక చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.